దమ్ము శ్రీజ దుమ్ము లేపింది. ఈ రోజు వచ్చిన ప్రోమోలో హైలైట్ పాయింట్ వచ్చేసి దమ్ము శ్రీజానే. మీరు వచ్చి 3 వారాల తర్వాత మీరు వచ్చారు. మీరు రావటానే మీకు ఇమ్యూనిటీ ఇస్తే ఇంకో ప్లేయర్‌కి అన్యాయం జరిగినట్టే కదా! అని గన్ పాయింట్ అడిగింది. తనైతే సుమన్ శెట్టి గారికే నేను ఇమ్యూనిటీ ఇస్తానన్నది చూసారా? సూపర్ అనిపించింది. నాకెందుకంటే దమ్ము శ్రీజ పాయింట్ గుడ్ అనిపించిందంటే దివ్య వచ్చిన తర్వాత కెప్టెన్సీ టాస్క్ పెట్టినప్పుడు 5గురిని సెలెక్ట్ చేయమన్నప్పుడు దివ్య సంజన గారిని, రీతుని సెలెక్ట్ చేయలేదు. ఎందుకంటే మీరు స్ట్రాంగ్, మీరు వస్తే నేను గెలవలేమోనేమో అని వాళ్ళనైతే సెలెక్ట్ చేయలేదు. ఇక్కడ కూడా అంతే. 3 వారాల తర్వాత వచ్చిన మీకు ఇమ్యూనిటీ ఇస్తే ఎప్పటి నుంచో ఆడుతున్న కంటెస్టెంట్‌కి అన్యాయం జరిగినట్టే కదా! వాళ్ళు ఒక ప్లేయర్‌కి ఇమ్యూనిటీ ఇస్తే వాళ్ళు కొంచెం ముందుకెళ్ళే అవకాశం ఉంది కదా! తనైతే శ్రీజ, నేనైతే సుమన్ శెట్టి గారికి ఇమ్యూనిటీ ఇస్తానన్నప్పుడు నాకు సూపర్ అనిపించింది. మీకు కూడా శ్రీజ చెప్పిన గన్ పాయింట్ నిజమే. తన వాయిస్ అయితే కొంచెం మనకు చిరాకుగానే అనిపిస్తది. బట్ తను తీసుకున్న డెసిషన్ ఈరోజు సూపర్ అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి మామ. నేనైతే ఈ వీడియోకి ఒక 20 లైక్‌లు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. తను గేమ్ అయితే సూపర్‌గా ఆడుతుంది దమ్ము శ్రీజ. బట్ తన వాయిస్ కొంచెం ఇరిటేషన్ వల్ల తను మనకు అలా అనిపించింది అంతే. ఇప్పుడు గేమ్‌లోకొచ్చేసింది. ఎందుకంటే లాస్ట్ వీక్ చాలా కామ్ అయిపోయింది. నీట్‌గా మాట్లాడుతుంది అందరితోటి. ఓకేనా? గమనించారా లేదో? దమ్ము శ్రీజ వచ్చేసింది. గేమ్ ఆడేస్తది. తను చెప్పిన పాయింట్ నిజమే. సుమన్ శెట్టి గారికి ఇమ్యూనిటీ ఇవ్వాలన్నది చూసారా? ఆ పాయింట్ నిజమే అనిపిస్తే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. 20 లైక్‌లు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. చూద్దాం. సబ్స్క్రైబర్స్ కూడా చేసుకోండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన బీబీ తెలుగు. అప్డేట్స్‌తో వస్తూనే ఉంటా.